నేను నా ముఖ్యమైన ఫ్రెండ్స్ 5 మందిని ఒకసారి నెల్లూరులో కర్ఫ్యూ పెట్టినప్పుడు మేమంతా దొంగచాటుగా ఒక ఇంట్లో కూర్చొని పేకాట లోపల బయట ఆడుతూ ఉన్నాము. ఉదయాన కూర్చున్నాము. కరెక్ట్గా 2:30-3 గంటలకి నాకు పేకాటలో 10,000 ఆదాయం వచ్చింది. ఆ 10,000 చూసుకొని నేను డ్రాప్ అయిపోయాను. నా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఇంకో 3 కూడా 2,000-3,000 సంపాదించుకొని డ్రాప్ అయిపోయారు. ఇంకా మెయిన్ నా ఫ్రెండ్లో ఒకడు వెంకటేష్ అనేవాడు, ఒకడు మోహన్ అనేవాళ్ళు, వాళ్ళిద్దరికీ గేమ్ స్టార్ట్ అయింది. ఈ గేమ్లో లోపల బయట గేమ్లో ఒళ్ళు పైన తెలియదు, డబ్బులు లెక్క చేయరు. ఒక్క నిమిషంలో అవతలోడైనా బికారి అయిపోవాలా, యువతలోడైనా బికారి అయిపోవాలా, అటువంటి ఆట అది. వీళ్ళిద్దరూ కంటిన్యూషన్గా ఆడుతూనే ఉన్నారు. ఆడుతూ ఉంటే కరెక్ట్గా 45 నిమిషాల లోపల ఈ వెంకటేష్ అనేవాడు మొత్తం డబ్బులంతా దగ్గర 5-6 లక్షలు పోగొట్టుకున్నాడు. ఇంకా వీడి దగ్గర డబ్బులు లేనప్పుడు వీడు ఏం చేశాడంటే ఒంటి మీద ఉండే చైను, చేతికున్న బ్రాస్లెటు, ఏళ్లకున్న ఉంగరాలు అవి కూడా ఆటలో పెట్టేశాడు. అది కూడా ఈ మోహన్ అనేవాడు గెలిచాడు. ఇంకా ఈ దగ్గర డబ్బులు నగలు మొత్తం అయిపోయినాయి. అయినా కూడా ఈ ఆశ సావక ఇంకొకసారి ఆట ఆడదామన్నాడు. డబ్బులు లేవు కదా అని అంటే నేను ప్రోనోట్ రాసిస్తాను, 2 రోజులు టైము, 5 lakhs, 2 రోజుల లోపల నేను డబ్బులు కానీ ఇవ్వకపోతే నా షాప్లో ఉండే సరుకంతా నువ్వు హ్యాండ్ చేసుకోవచ్చు అని చెప్తే వాడు మా అందరి అంగీకారంతో ఒక తెల్ల కాగితం మీద రాసుకొని మళ్ళీ ఆడారు. ఒక 15 నిమిషాల లోపల వీడు మళ్ళీ 5 లక్షలతో మొత్తం బాకీ పడిపోయాడు. ఇంకా ఈ మోహను ఈ గేమ్ ఇంకా చాలు, నాకు 1 వారం రోజులు టైము, ఆ 1 వారం రోజుల లోపల నేను వచ్చి నీ అంగటి ఉండే స్టాక్ అంతా తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్పి ఎవరి పాటికి వాళ్ళ ఇళ్ళకి వచ్చేసాము. 1 వారం రోజుల తర్వాత వాడు ఆ మోహన్ అనేవాడు చెప్పినట్టుగానే వాడి అంగడి కాడికి వచ్చి ఆటో నిలబెట్టి స్టాక్ అంతా తీసుకోవడానికి ప్రయత్నించాడు. అప్పుడు వాళ్ళ అమ్మ నాయన అడ్డం పడితే వాడు నేను ఒప్పుకోను, నాకు రావాల్సిన 5 లక్షలకి నేను సరుకు తీసుకుపోతాను అని చెప్పితే అది పెద్ద గలాట అయ్యేది. గలాట అయ్యి కొట్లాటకి దారి తీసింది. ఆ కొట్లాటలో అప్పుడు వాళ్ళు మేము కాంప్రమైజ్ అయ్యి 1,00,000 రూపాయలు పరిహారం కడతాము, స్టాక్ ఇవ్వము అని చెప్పేసి 1,00,000 రూపాయలు కట్టేసి అక్కడికి కాంప్రమైజ్ అయ్యాము. దీనివల్ల మీకంతా అర్థమైంది ఏంటంటే దురాశ దుఃఖానికి చేటు. ఈరోజు రూపాయి వస్తుందని చెప్పేసి ప్యాకెట్లో కూర్చుంటే జీవితాలే నాశనం చేసుకుంటారు. అట్టగాకుండా కష్టపడి ప్రతి రూపాయి చెమట కార్చి సంపాదించుకున్న దాంట్లో తృప్తి ఉంటుంది. ఇంక నుంచి మీరు ఎవరు కూడా ప్యాకాట కానీ క్రికెట్ బెట్టింగ్ కానీ ఇన్ కేస్ అలాంటివన్నీ ఆడబాకండి. ఇది నా స్వయానుభవంతో నేను చెబుతున్న మీకు విషయం. ఇది అర్థం చేసుకొని అందరూ కరెక్ట్గా ఉండండి.